So, hi team, Kumtari team. I'm founder CEO to Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic అండి. So ఈ వీడియో చాలా ఎవరైతే MBBS రష్యా గురించి సెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే MBBS రష్యాలో మంచి యూనివర్సిటీస్ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరైతే రష్యాలో MBBS జాయిన్ అవుదాం అనుకున్నారో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా చూడండి. సో సార్ ఫస్ట్ పాయింట్ సార్ చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే సార్ మనకి బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి రష్యాలో, తర్వాత సరికి బడ్జెట్ లో బడ్జెట్ బెస్ట్ యూనివర్సిటీస్ దట్టు లో బడ్జెట్ యూనివర్సిటీస్ అడుగుతున్నారు. తర్వాత రష్యాలో సరికి రష్యన్ లాంగ్వేజ్ లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్ లాంగ్వేజ్ లో చదవాలంటే కదా, రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అంటే కదా, రష్యన్ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ జరుగుతుందంటే కదా, రష్యన్ లాంగ్వేజ్ లైసెన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు రష్యన్ లాంగ్వేజ్ లో అక్కడ టచ్ అయింది కాబట్టి మనం ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి కాబట్టి డిగ్రీ ఇన్వాలిడ్ అంటే కదా అని చెప్తున్నారండి. సో ఈ రోజు సరికి రష్యా గురించి మీకు ఫుల్ ప్లేజ్ క్లారిటీ ఇస్తారండి. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు దట్ సార్, మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, జస్ట్ గో త్రూ ఇట్. ఓకేనా? మీకు రష్యా గురించి అవ్వచ్చు, జార్జియా గురించి అవ్వచ్చు, వియత్నాం గురించి అవ్వచ్చు, కిర్గిస్తాన్ గురించి అవ్వచ్చు, లేదంటే యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ గురించి అవ్వచ్చు, లేదంటే మెడికల్ పీజీ ఆప్షన్స్ గురించి అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ గురించి అవ్వచ్చు, రష్యా గురించి అవ్వచ్చు, అన్ని రకాల వీడియోస్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ గో త్రూ ఇట్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి సార్ మోస్ట్ ఆఫ్ ఇక్కడ ఉన్న ఈ ఇయర్ వచ్చరికి ఎస్పెషల్లీ జరిగిన ఈ ఇయర్ లో వచ్చరికి జరిగే చాలా అంటే పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సార్, సో రష్యా వచ్చరికి మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్ లో సరికి రష్యా మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే రిమైనింగ్ వియత్నాం, జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్ లో సరికి అడ్మిషన్స్ వచ్చరికి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం డిగ్రీస్ అనేది ఆల్మోస్ట్ వచ్చరికి ఇన్వాలిడ్ అనమాట. ఎందుకంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి అందరూ ఒకసారికి రష్యా సంబంధించి చేస్తున్నారు. కాబట్టి ఇంకో విషయం కూడా ఏంటంటే సార్, సో ఎంఎస్ అంటే మనకు ఒకసారికి ఇంజనీరింగ్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఎంబీబీఎస్ అడ్మిషన్ చేయడం మొదలు పెట్టారు, అంటే అడ్మిషన్ ప్రాసెస్. సో మీకు ఒకసారికి ఏంటంటే ఒక అడ్మిషన్ చేస్తే 10,000 20,000 వస్తాయి కాబట్టి, సో అందుకని ఏంటంటే అడ్మిషన్స్ మంచి యూనివర్సిటీ ఇప్పుడు మాకంటే 7 years 8 years అప్ టు 10 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అసలు రష్యా అంటే ఏంటి, రష్యాలో ఏ యూనివర్సిటీస్ బాగుంటాయి, రష్యాలో స్టాండర్డ్స్ ఏంటంటే తెలుస్తుంది. సో ఇప్పుడు ఒకసారి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ముందు అడ్మిషన్ అవ్వాలంటే ఏం చేయాలి, తక్కువ బడ్జెట్ కావాలి. ఇప్పుడు 20 లక్షలు అనుకోండి, మీరు ఎవరు మాట్లాడరు కదా, అదే 30 lakhs 40 lakhs అనుకోండి, దాని గురించి యూనివర్సిటీ గురించి చెప్పాలి, దాని ఓల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, ఎంసీ ఏంటి, అసలు అది రూల్స్ ఫాలో అవుతుంది లేదా క్లియర్ కట్ గా చెప్పాలి. అదే మీకు లో బడ్జెట్ 20 లక్షల్లోనే ఫుడ్ అకామిడేషన్ అంతా అయిపోతుంది అనుకున్నాను, ఓహో లో బడ్జెట్ ఇచ్చారు కాబట్టి మీకు ఏంటంటే ఇంకా ఏ థాట్స్ రావు ఇంకా. సో అందుకని ఏంటంటే ఇలా మోస్ట్ ఆఫ్ ద సోర్కి మీ ఇంటి దగ్గరికి వచ్చే పిఆర్ఓస్ అవ్వచ్చు, లేదా కొత్తగా అడ్మిషన్ చేస్తారండి. అడ్మిషన్ కోసం 5,000 10,000 కోసం ఏంటంటే మీ ఇంటి దగ్గరకు రావడము, లేదా పాంప్లెట్ తీసుకురావడము, సో యూనివర్సిటీ బాగుంటుంది, ఈ కంట్రీ బాగుంటుంది, సో ఆ యూనివర్సిటీలో ఆ కంట్రీ బాగుంది, మీరు ఆ కంట్రీ అయితే ఆ కంట్రీ గురించి చెప్పడం, లేదా రష్యా గురించి అయితే జార్జియా బాగుంటుంది, జార్జియా యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ చెప్పడం, వియత్నాం అయితే వియత్నాంలో ఎంబీబీఎస్ అనుకో పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చు అని చెప్పడం, ఇలా నెంబర్ ఆఫ్ ఏంటంటే కన్ఫ్యూజ్ చేశారు బేసికల్గా. సో ఎస్పెషల్లీ రష్యా గురించి ఏంటంటే సార్, రష్యాలో మీకు 20 లక్షలు ఉన్నాయి, 25 లక్షలు ఉన్నాయి, 30 లక్షలు ఉన్నాయి. బట్ కాకపోతే సార్ ఇక్కడ వస్తే మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద యూనివర్సిటీస్ వచ్చేసరికి స్టేట్ యూనివర్సిటీ, మనకి రష్యాలో సరికి స్టేట్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, 3 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. 99% ఆఫ్ ద యూనివర్సిటీ సరికి ఏంటంటే మనకి స్టేట్ యూనివర్సిటీలో సరికి, సో స్టేట్ యూనివర్సిటీలో సరికి సార్ మనకి ఏంటంటే 99% ఆఫ్ ద స్టేట్ ఓన్లీ 1 or 2% మాత్రం మంచి యూనివర్సిటీస్ ఉంటాయి స్టేట్ యూనివర్సిటీస్ లో. మీరు రిమైనింగ్ అన్ని కొట్టేసరికి లోకల్ స్టూడెంట్స్ చదివే కాలేజ్, అంటే మీకు రష్యన్ లాంగ్వేజ్, రష్యన్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేసిన అది రీసెంట్గా 1 year బిఫోర్, 1 year లాస్ట్ ఇయర్ ఉంటుంది. సో ఏంటంటే అడ్మిషన్ అవ్వాలి కాబట్టి లో బడ్జెట్ యూనివర్సిటీ ఆల్రెడీ మంచి లో బడ్జెట్లో కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అయిపోయి కూడా 1 month అవుతుంది. ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా సరికి ఫెడరల్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ మినిమం 25 lakhs పెట్టాలి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఇప్పుడు కూడా మీకు 20 lakhs ఎవరైనా ఇస్తున్నారంటే ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి 100%. లేదా ఇన్వాలిడ్ అవ్వకపోయినా వాటిలో మీకు ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండవు, ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు, ప్రాపర్ ప్రొఫెసర్స్ ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు బడ్జెట్ తక్కువ వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఏమీ లేనప్పుడు ఆటోమేటిక్గా బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు 20 కాస్త 30 అవుతుంది, 30 కాస్త 40 అప్పుడే అయ్యేది. సో మనం ఇప్పుడు జస్ట్ 20 లక్షలు అనుకుంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్ ఉండదు, మనమే చేసుకోవాలి, మెస్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రతిదీ మనమే క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మీరు ప్రతిదీ మీరే చేసుకుంటూ ఉన్నారు, హైలీ ఇంపాసిబుల్ టు క్రాక్. సో నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ ఇవన్నీ ఏంటంటే హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో కాబట్టి మన యూనివర్సిటీ అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. స్టేట్ యూనివర్సిటీ 99% ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆల్రెడీ మంచి యూనివర్సిటీస్ క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఉన్నవన్నీ వచ్చేసరికి 3rd grade యూనివర్సిటీస్, అంటే కొత్తగా స్టార్ట్ చేసిన యూనివర్సిటీస్ అవన్నీ. వాటిలో ఎప్పటివరకు మీరు అడగండి ఒకసారి, మీరు ఎవరైతే ఏ యూనివర్సిటీ చెప్తున్నారో, ఎవరైతే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారో వాళ్ళు అడగండి, మీకు అసలు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని సంవత్సరాలు ఎన్ని బ్యాచెస్ బయటికి వెళ్ళి, అసలు ఎన్ని సంవత్సరానికి మీరు రష్యా చేస్తున్నారో అడగండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు అసలు రష్యా గురించి చేయరు. సో వీటిలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి 10,000 20,000 వస్తాయి కాబట్టి చేస్తున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళకి అసలు రష్యా గురించి తెలియదు, యూనివర్సిటీస్ గురించి తెలియదు,
ఎవరో ఎక్కడో ఉంటారు, పాంప్లెట్లు ఇస్తారు, ఇంటికి వస్తారు, 10,000 20,000 కట్టించుకుంటారు. మీకు ఇక్కడ మీరు ఏంటంటే మోస్ట్లీ పేరెంట్స్ సైకాలజీ ఏంటంటే తక్కువ బడ్జెట్ అయితే చాలు, అది ఏ యూనివర్సిటీలో పర్లేదు అనుకుంటారు. ఆ 20 లక్షలు కూడా మీరు ప్రాపర్ స్టాండర్డ్స్ ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ ఆ 20 లక్షలు కూడా వేస్ట్ అవుతాయి. మీకు 20 లక్షలు అసలు అవ్వదు, 20 నుంచి 30 లక్షలు ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వాటిలో ఇప్పటివరకు స్టాండర్డ్స్ ఏం లేవు, కొత్త కాలేజీలు, ఇప్పటివరకు ఇండియన్ స్టూడెంట్స్ లేరు. అట్లీస్ట్ ఒక 5 years 6 years ఇండియన్ స్టూడెంట్స్ ఉండాలి. ఒక బ్యాచ్ 2-3 బ్యాచ్లు బయటకు వచ్చిన యూనివర్సిటీ అయితే మీకు మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడైతే కొత్త యూనివర్సిటీస్కు తక్కువ బడ్జెట్ అని వెళ్ళారంటే మాత్రం అక్కడ వీళ్ళు ఏంటంటే తర్వాత ఈ అడ్మిషన్లు చేసిన వాళ్ళు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ, మీ ఇంటి దగ్గర ఇంకా తర్వాత కనిపించిన వాళ్ళు ఇంకా. సో తర్వాత ఏంటంటే వాళ్ళు వేరే ఇప్పుడు అలాంటి యూనివర్సిటీ చేసినప్పుడు అక్కడ నుంచి స్టూడెంట్స్ నుంచి రివ్యూస్ కూడా రావు. మంచి స్టాండర్డ్స్ లేనప్పుడు ఏంటంటే అక్కడ స్టూడెంట్ రివ్యూస్ కూడా నెక్స్ట్ ఇయర్ ఆ యూనివర్సిటీకి అడ్మిషన్ చేయరు. మీరు ఆ 10 మంది 5 మంది వెళ్తారు, ఇంకా 6 years వాళ్ళే కంటిన్యూ అవ్వాలి. ఆ పెట్టిన 20 లక్షలు వేస్ట్ అవుతాయి. స్టాండర్డ్స్ ఉండవు, క్వాలిటీ ఉండదు. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని ఇండియాలో సెటిల్ అవ్వాలని, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలని సరిపోవు స్టాండర్డ్స్. కాబట్టి అసలు యూనివర్సిటీ సెలక్షన్ అనేది ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకి మీకు పిఆర్ వాళ్ళ మాదిరి ఉన్నారు. వాళ్ళు మన ఇంటి దగ్గర 10th క్లాస్ ఇంటర్మీడియట్ చేసే పిఆర్ఓస్ మాదిరి ఉంటారు. వాళ్ళకి ఏ సబ్జెక్టు తెలియదు, ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు, రష్యా అంటే తెలియదు, ఇప్పటివరకు రష్యా వెళ్ళి ఉండరు, యూనివర్సిటీకి వెళ్ళి ఉండరు, యూనివర్సిటీ చూసి ఉండరు. మీకు జస్ట్ 20 లక్షల బడ్జెట్ అనేది మనం సైకలాజికల్గా మూవ్ అవుతాము. సైకలాజికల్గా మూవ్ అవుతే అర్థం ఏంటి, ఇంకా మనం ఇంకేం క్వశ్చన్స్ అడగము. ఎందుకంటే తక్కువ బడ్జెట్, మీరేం క్వశ్చన్స్ అడుగుతారు? ఎవరైనా ఆఫర్లు డిస్కౌంట్ ఇస్తాను అనుకోండి, మనం ఏం అడగడానికి ఉండదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు రైట్ టు క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది మనకి, మనం పెడుతున్న డబ్బులకి మనకు వాల్యూ రిటర్న్ రావాలి. మనం మంచిగా చేస్తున్నప్పుడు మంచి యూనివర్సిటీ దగ్గర మనకు క్వశ్చన్స్ వస్తాయి. మీకు లో బడ్జెట్ అన్నప్పుడు మీ దగ్గర క్వశ్చన్స్ ఉండవు. లో బడ్జెట్ యూనివర్సిటీస్ ఆల్రెడీ మంచి యూనివర్సిటీ క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఉన్నాయి మొత్తం కూడా మోస్ట్ ఆఫ్ ద కొత్త యూనివర్సిటీస్, వేస్ట్ అని కానీ కొత్త యూనివర్సిటీస్. వాటిని మీ అంతా మీరే ట్రైన్ చేసుకుని మీ అంతా మీరు అన్ని క్రియేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక కొత్త యూనివర్సిటీ సక్సెస్ అవ్వాలంటే మినిమం 15 to 20 years పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 4-5 బ్యాచ్లు బయటకు వస్తే కానీ అక్కడ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, అక్కడ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ల్యాబ్స్ అవ్వచ్చు, మీ అందరికి రెడీ చేయాలి కదా. లోకల్ స్టూడెంట్స్కి రెడీ చేస్తుంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి రెడీ చేయాలంటే మంచి ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ ఇలాంతా కావాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ల్యాబ్స్ కావాలి, వాళ్ళకి తగ్గట్టుగా హాస్టల్స్ కావాలి, మెస్ అరేంజ్ చేయాలి. ఇప్పుడు వస్తారు 10,000 5,000 తీసుకుంటారు, అడ్మిషన్ అయిపోద్ది, ఇంకా తర్వాత గోవిందండి ఇంకా కనిపించరు. అలాంటి యూనివర్సిటీ 80% జాయిన్ అవ్వద్దు. మోస్ట్లీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే అసలు స్టేట్ యూనివర్సిటీ 80% జాయిన్ అవ్వద్దు. ఇంకా ఆల్రెడీ అయిపోయింది, 15 రోజుల క్రితం అయిపోయింది. ఇంకేదన్నా ఉంటే గో ఫర్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీస్. మినిమం 25 lakhs పెట్టుకుంటే ఇంకా రష్యాలో ఎంబీబీఎస్, లేదంటే లేదు, లేదా ఆల్టర్నేట్ కోర్స్ తీసుకోండి, లేదా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోండి, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. జస్ట్ ఏంటంటే మీకు ఒక 20 లక్షల బడ్జెట్లో దొరికినా వాటిలో వెళ్ళారంటే మాత్రం వాటిలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉండవు. తర్వాత మిమ్మల్ని పట్టించుకునే ఎవరు ఉండరు, తర్వాత లబోదిబో అనాల్సి వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఒక 6 years సక్సెస్ అయినా రేపు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఆ స్టాండర్డ్స్ సరిపోవు. ఎందుకంటే ప్రొఫెసర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఏమీ లేకుండా మీరు హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే రష్యా ఫస్ట్ నుంచి కూడా 70 మెడికల్ కాలేజ్, 15 to 20 కాలేజ్ మాత్రం మంచి కాలేజెస్ ఉన్నాయి. ఎప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు కొత్త కాలేజీలు అంటే రిమైనింగ్ కంట్రీస్ ఏమీ లేవు కదా, అందుకని ఈ కంట్రీస్ మీద పడ్డారు. దాంతో పాటు ఏంటంటే డిఫరెంట్ చిన్న ఇంజనీరింగ్ చేసే ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా ఇటే వచ్చారు ఈసారి అడ్మిషన్ చేయడానికి. ఏదో సర్వే అవ్వాలి కాబట్టి వాళ్ళు సర్వే అవ్వడానికి మిమ్మల్ని ముంచేస్తారు. అది దట్స్ ఇట్. ఓకేనా? 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అసలు అడగండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రష్యా చేస్తున్నారు, అసలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అడిగితే అర్థమైపోద్ది. వాళ్ళకి తెలిసి ఈ ఇయర్ స్టార్ట్ చేయటం. ఓకేనా? సో అది ఆ విధంగా మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎలా పడితే ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీరు ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్, ఇప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండదు, తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? తర్వాత చాలా మంది అడుగుతున్నారు, నేను చెప్పాను కదా ఇంకా వియత్నాం బ్యాచ్ ఉంది, వియత్నాం ఒకటి, తర్వాత కిర్గిస్తాను, జార్జియా. వీళ్ళు ఏమని చెప్తారు, రష్యా గురించి అడిగారు అనుకున్నారు. సార్ రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంట, లైసెన్స్ ఎగ్జామ్ రష్యాలో ఉంటుందంట, ఇదిగోండి ఎంబసీలో అడ్వైజరీ ఉందని చూపిస్తున్నారంట. సరే ఎంబసీలో అడ్వైజరీ ఉంటుంది, మీకు రష్యా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇండియన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. లోకల్ స్టూడెంట్స్ రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీలో వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యూఎస్ వెళ్తారు, యూఎస్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకుంటారా? వాళ్ళు రష్యా నేర్చుకుంటారా? తెలుగు నేర్చుకుంటారా? అవసరం లేదు వాళ్ళకి. ఎందుకు? మనకు అవసరం ఉంది, మనం అక్కడికి వెళ్తాం కాబట్టి మన అవసరము, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి మళ్ళీ ఇండియా వాళ్ళు రష్యా కంటే లేదా యూఎస్ కంటే పెద్ద కంట్రీస్ అయినా అనుకోండి, పెద్ద డెవలప్డ్ కంట్రీ అయిందనుకోండి, వాళ్ళ అవసరం మనకు ఉంటుంది. తెలుగు నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, తమిళ్ నేర్చుకోవాలి. వాళ్ళు వచ్చి ఎందుకు? వాళ్ళు ఇక్కడ ఉండాలి కాబట్టి. సేమ్ విధంగా డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళ లోకల్ స్టూడెంట్స్ లోకల్ లాంగ్వేజ్ జరుగుతాయి. మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి అది నేర్చుకోవాలి, తప్పదు. మీరు ఇప్పుడు తమిళనాడు వెళ్తారు, లేదా బెంగళూరు వెళ్తారు, చెన్నై వెళ్తారు, లేదా ఢిల్లీ వెళ్తారు, అక్కడ ఉండవా? వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉండాలి కదా ఖచ్చితంగా, అక్కడ సర్వే అవ్వాలంటే. సేమ్ లేదు రష్యా కూడా అంతే. కాకపోతే మీకు ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వచ్చింది సార్, అక్కడ ఎంబీబీఎస్ ఏ క్లాసులు జరుగుతుంది, ఏ లాంగ్వేజ్ జరుగుద్ది? ఇంగ్లీష్లో జరుగుద్ది. హిందీ ఎందుకు రావాలి? డే టు డే కమ్యూనికేషన్ కోసం మాత్రమే. ఎగ్జామ్స్ అని ఇంగ్లీష్లో జరుగుతాయి. సేమ్ విధంగా రష్యాలో కూడా అంతే. రష్యన్ లాంగ్వేజ్ డే టు డే కమ్యూనికేషన్ కోసం, రష్యన్ లాంగ్వేజ్ డే టు డే కమ్యూనికేషన్ మాత్రమే. అది మీకు జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, ఏ కంట్రీ లోకల్ కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు మీరు అంతంతా పక్క బెంగళూరులో ఎంబీబీఎస్ చదువుతున్నారు అనుకోండి, లోకల్ కన్నడ రావాలి కదా.
కేరళ వెళ్తారు, కేరళ వెళ్తాం. మన డే టు డే కమ్యూనికేషన్ కోసం, మన ఫుడ్ తినడానికి, బయటికి వెళ్ళడానికి అందరూ ఇంగ్లీష్ మాట్లాడరు కదా. సేమ్ రేట్ రష్యాలో కూడా అంతే, అందరూ ఇంగ్లీష్ మాట్లాడరు. కాబట్టి బేసిక్ వస్తే బెటర్, అది అంతే, అది మ్యాండేటరీ కాదు. రష్యన్ లాంగ్వేజ్లోనే ఫుల్లీ ఇంగ్లీష్ మీడియంలోనే మీకు రష్యన్ లాంగ్వేజ్ జస్ట్ డే టు డే కమ్యూనికేషన్ కోసం మాత్రమే. ఇంగ్లీష్ మీడియం అనేది, ఇంగ్లీష్ అనేది మనకు ఎగ్జామ్స్ అవ్వచ్చు, క్లాసెస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది. మీకు అడ్మిషన్ లెటర్ క్లియర్గా ఉంటుంది. జస్ట్ ఏంటంటే మీకు అడ్మిషన్ అటెండ్ చేయడానికి వరకే. ఇప్పుడు అడ్మిషన్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అడ్మిషన్ కోసం వచ్చేసరికి మొత్తం మిమ్మల్ని మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోకపోతే గోవిందా. మీరు ప్రాపర్గా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఎవరు పెడితే వాళ్ళు అడ్మిషన్ చేసేస్తున్నారు, ఏదో 10,000 20,000 వస్తాయి. రష్యా గురించి తెలియని వాళ్ళు, జార్జియా గురించి తెలియని వాళ్ళు, వియత్నాం గురించి తెలియని వాళ్ళు ఏదో 10,000 20,000 వస్తాయి సర్వే అవ్వడానికి. సో కాబట్టి అలాంటి మీరు ఒకటి సార్ ఆలోచించారు, అసలు ఎవరు వస్తున్నారు, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నారు, అసలు ఎప్పుడు అసలు రష్యా గురించి తెలుసా, అసలు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయండి. యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కదా, చూడండి వాళ్ళు. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్లో మీకు లైవ్ అప్డేట్స్, ఇప్పుడు మనం అప్డేట్స్ ఇస్తున్నాం, అలా అప్డేట్ ఇస్తున్నామంటే అర్థం ఏంటి, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని. మీకు అప్డేట్ ఎవరు ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఒకసారి చెక్ చేయండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా, మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్ ఎవరు మీకు వాట్ ఇస్ వాట్ అనేది అర్థమైపోతుంది. సో లాస్ట్ ఇయర్ వరకు రష్యా చేసిన వాళ్ళు ఇప్పటి వరకు మళ్ళీ ఏంటంటే రష్యాలో చెప్తున్నాను కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటే మీరు ఏంటంటే జస్ట్ ఇది అడ్మిషన్ స్టంట్స్ అనమాట ఇవన్నీ. ఒకసారి మీరు లాక్ అయ్యారా, లైఫ్ ఇస్ క్లోజ్. చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.